ఇప్పుడు వాళ్ళ గురించి రాజకీయం చేద్దారా గిజ్జాలే ఇప్పుడు మనకు 3 గంటల నుంచి మనకు న్యాయం చేయాలని ఏం చేశారు రంగారెడ్డి జిల్లా దైవాలగూడలో పోలీస్ స్టేషన్ ముందు గ్రామస్తులైతే బైఠాయించారు, ధర్నా చేపట్టారు. న్యాయం జరిగే వరకు అక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదని అంటున్నారు. ఇక నిందితుడు ఎవరైతే ఉన్నారో రాజ్ కుమార్ పట్టి తీసుకొచ్చి మాకు అప్పగించాల్సిందిగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. హైర్డ్ కార్డ్ ఉంది, ఆ కార్డ్ మనం కార్ ఫాలో చేస్తూ సీసీటీవీలో చేస్తూ మనం ట్రాక్ చేశాము. ఠీకే, డెఫినెట్లీ దొరుకుతారు. మన టీం పని చేస్తున్న దానిపైన టెక్నికల్ పరంగా ఫిజికల్ పరంగా కొంతమంది అసోసియేట్స్ అంటే డైరెక్ట్ ఇన్వాల్వ్ లేరు. బట్ ఇక్కడ ఉన్న టైంలో డైలీ టైంలో ఫ్రెండ్స్ ఉంటారు, అది తాగిన వాళ్ళు అట్లా వాళ్ళు కూడా మనం ఇంట్రోగేట్ చేసి మనం ముందుకు వచ్చాము. ఆల్రెడీ మా టీం ట్రాక్ చేస్తున్నారు అతన్ని. సాద్నగర్ దాటింది, కొంచెం ఇటు తిరిగినట్లు రాత్రి ఆయన 12 అంటే రాత్రి 11 నుంచి మార్నింగ్ 6 వరకు అతను ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఎక్కడ వెళ్ళారు మాకు ఇప్పటిదాకా వచ్చేసింది. 6 తర్వాత మన టీం అక్కడ లాస్ట్ లొకేషన్ పైన మన టీం ఉంది. టీం ఉంది, ఆయన వెతుకుతున్నాము. కార్ పారిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంతకుముందు చెప్పారు నేను కూడా చచ్చిపోతానని. నేను దానిపైన మనం పోలీస్ టీం దానిపైన లేదు. మనం ప్రత్యేకమైన చర్యలు తీసుకొని ఆయన పట్టుకోవాలని, ఆయన పారిపోయినట్లే మనం మా చేతిలో లీగల్ యాక్షన్స్ ఉంది. కూర్చోండి, మీరు కూర్చోండి. పిటిషన్ ఇవ్వండి, ఒకసారి పిటిషన్ ఇవ్వండి. బాడీ నేను వింటున్నా కదా, నేను మాట్లాడుతున్నాను. ఠీకే, ఇప్పుడు ఏదో ఒక ఇట్లా ఇష్యూ ఉన్నప్పుడు బాగా లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది అని చెప్పేసి డెఫినెట్లీ ఆ అపోహాలు అది ఉంటుంది, ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఆ టైంలో చూసేసరికి మనం ప్రాసెస్ స్టార్ట్ చేయమని చెప్పేసి మనం అక్యూజ్ పట్టుకుంటాం. అది ఎట్టి పరిస్థితుల్లో మనం వదలము. ఠీకే, ఎవిడెన్స్ ప్లస్ అది ఒకటి. తర్వాత రెండవ ఏమవుతుంది ఏంటంటే క్లూస్ టీమ్ అక్కడ వచ్చి ఫొటోస్ శాంపల్స్ అంతా ప్రత్యేకమైన తీసుకున్నారు.
ఫస్ట్ వినండి నేను చెప్తున్నా ఠీకే. దాని తర్వాత ఇప్పుడు బాడీ అంతా లేట్ ఉన్నప్పుడు విసెరా సింపుల్స్ అవన్నీ కొంచెం ఖరాబ్ అవుతుంది, అది కూడా ఆనుకొని మనం తొందరలో చేయమని చెప్పి లా అండ్ ఆర్డర్ ముఖ్యమైన. దాని తర్వాత క్రూజ్ టీమ్ అంతా మనం ఫీల్డ్ పైన సీన్ పైన చర్యలు తీసుకొని నేను చెప్తాను వినండి ఫస్ట్, దాని తర్వాత మీరు చెప్పండి చేసుకొని ఈ అన్ని అంశాల పైన తీసుకుంటూ డిసిజన్ తీసుకోవడం జరిగింది. దాట్ మనం ఇక్కడే కాదు ఆ సీన్లో ఉన్నా కూడా మనం అంత బాడీ ఆ టైంలోనే షిఫ్ట్ చేసేసాము. ఓకే, ఇది కాదు ఇది మాత్రమే మనం ఇక్కడ కూడా విక్టిమ్ వాళ్ళ ఫ్యామిలీ మదర్ ఉన్న తల్లి ఉన్నారు, తర్వాత గ్రాండ్ మదర్ ఉన్నారు, వాళ్ళు మాత్రమే కాదు, వాళ్ళు కాకుండా అవతల సైడ్ ఆ అక్యూజ్ వాళ్ళ వైఫ్ ఉంది, వాళ్ళ ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా ఆ టైంలోనే మనం ప్రత్యేకమైన క్రూజ్ టీమ్ వచ్చి అంత శాంపిల్స్ ఫొటోస్ బ్లడ్ శాంపిల్స్ ఉండొచ్చు, అది క్లోర్ ఉండొచ్చు, అంతే మనం తీసుకొని ఒక సూక్ష్మమైన అది తీసుకొని ఈ కేసులో అనేది ఎట్టి చిన్న అది కూడా తప్పు రాకుండా సీనియర్ ఆఫీసర్స్ మానిటర్ చేస్తూ ప్రతి అంశంలో ఇన్స్ట్రక్షన్ ఇస్తూ మనం ఆ కేసుని ముందుకు తీసుకెళ్తున్నాం. ఇప్పుడు ఆయన ఏదో ఒక చెప్పి ఉంటున్నారు, పారిపోయే మ్యాక్సిమం అయితే పారిపోయినట్టు ఉన్నారు, అండ్ మ్యాక్సిమం అదే ఉంది, 99.99% అదే ఉన్నారు. మన టీం దానిపైన వర్కౌట్ చేస్తూ ఆయన సిడిఆర్ లొకేషన్ ఈ 2 ఊర్లో సంబంధించి ఎంటైర్ సీసీటీవీ ఫుటేజ్ ఇక్కడ నుంచి పారిపోయే చౌదరిగూడెం రూట్ తీసుకొని అటు సాద్నగర్ హైవే అంతా ఎక్కారు, అది మనం మొత్తం ట్రాక్ చేశాం. మార్నింగ్ 6 వరకు మనకి ట్రాఫిక్ దొరికింది, ఆయన 6 వరకు అటు సైడ్ అటు ఉన్నారు. ఠీకే, అక్కడ టీం ఉంది మనది. ఠీకే, ఇప్పుడు వెతుకుతున్నారు. ఇప్పుడు మేము ఏమవుతున్నది, మాకు ఇప్పుడు ఆల్రెడీ అటు 9 టీమ్స్ పెట్టాం, ఇక్కడ ఆల్మోస్ట్ 50 మంది 100 మంది నాకు ఇక్కడ పెట్టుకోవాల్సింది అవుతున్నది. ఠీకే, అది డైవర్జన్ బాగా అది అవుతున్నది. మా ప్రయారిటీ ఏంటంటే ఫస్ట్ ఆయన పట్టుకోవాలి, ఖచ్చితంగా ఆయన పట్టుకోవాలి ఎట్టి పరిస్థితిలో, దానిలో అస్సలు దేర్ ఉండకూడదు, అది మా ఫస్ట్ ప్రయారిటీ. ఠీకే, దానికోసమే మీ అందరితో సహకారం కావాలి. నేను చెప్తున్నాను చెప్పాలా? ఓకే, దానికి కూడా మీరు మార్నింగ్లోనే 4 o'clock అది చేశారు. మేము మొత్తం ఫైల్ తీసుకున్నాం, ఆ కేసులో ఇన్వెస్టిగేషన్ ఏమైంది, ఎస్ఐని అడిగాం, సిఐని అడిగాం, అక్కడ పోలీస్ సిబ్బంది ఉన్నారు, ఎవరైతే ఫ్యాక్స్ సెన్సర్ కాన్సర్న్స్ అభ్యర్థి ఉన్నారు వాళ్ళు కూడా అడిగాం, ఇండివిజువల్ సెపరేట్ మనం అడిగాం ఏం జరిగింది అసలు. సో ఇప్పుడు ఈ మొత్తం ఐడియా తెలిస్తే అంటే పక్కన ఇల్లు ఉంది, వాళ్ళు ఎప్పుడో నుంచి మాట్లాడుతూ ఇట్లా ఉంది. ఠీకే, ఆ 4-5 months ఎప్పటి నుంచి మదర్కి తెలిసింది, అప్పటి నుంచి అమ్మాయి కూడా అసలు మాట్లాడకుండా కాలేజ్ కూడా బంద్ చేసి ఎడ్యుకేషన్ అంతా బంద్ చేసి ఇంట్లోనే ఉంటున్నది. ఈయన శంషాబాద్లో ఎగ్జామినేషన్ వెళ్ళినప్పుడు ఆమె వెళ్ళినప్పుడు ఈయన ఆ రోజు గుంజుకొని అది కూడా క్లియర్ కట్ వచ్చింది. దానికోసం కేసు అయినాక ఈయన అమ్మడే ఆల్దో కేస్ ఈజ్ 78 BNS 351 Clause 2 BNS. అది ఏముంటుంది, పాత ఐపీసీలో 354 స్టాకింగ్ అండ్ 509 క్రిమినల్ ఇంటిమిడేషన్. స్టాకింగ్కి పనిష్మెంట్ 3 years, క్రిమినల్ ఇంటిమిడేషన్కి 1 year. ఠీకే, అది పాత బిఎన్ఎస్, పాత ఐపీసీ, ఇప్పుడు బిఎన్ఎస్. అండ్ పాక్సోలో 11 రెడ్ విత్ 12 11 Clause 4. దానిలో ఏముంది, ఒక మైనర్ పిల్లని ఎవరైనా స్టాకింగ్ చేస్తే దానికి శిక్షలు ఉంటుంది, దానికి శిక్షలు 3 years ఉంది. ఓకే, ఇప్పుడు మీరందరికీ తెలుసు, మీరు అందరూ ఇక్కడ ఎడ్యుకేటెడ్ ఉన్నారు, మీకు లాయర్స్ అంతా కూడా తెలిసిన వాళ్ళు ఉంటారు. ఫస్ట్ అయితే ఇట్లాంటివి కేసులో జెన్యున్ స్టాకింగ్ కేసు ఖచ్చితంగా మేము అరెస్ట్ చేస్తాము. మనం జడ్జ్ గారిని పట్టుకొచ్చి రిక్వెస్ట్ చేసి 7 years బిలో ఉన్నా కూడా మనం రిక్వెస్ట్ చేసి రిమాండ్ చేపిస్తాం. ఠీకే, ఈ కేసులో ఏమైంది అంటే జనరల్గా జడ్జ్ గారు 7 years లోపు అసలు ఇవ్వరు, ఎందుకంటే జడ్జ్ గారికి మంత్లీ వాళ్ళు రిపోర్ట్స్ ఇస్తారు. ఏఐఓ 7 years లోపు మాకు రిమాండ్ కోసం రిక్వెస్ట్ పెట్టారు, అది హైకోర్టుకి పెడతారు, హైకోర్టు సుప్రీంకోర్టుకి పెడతారు, ఇట్లా మానిటరింగ్ అవుతుంది.
ఠీకే. సో దానివల్ల 7 year లోపు చేసినప్పుడు ఒకటి ఇది ఫస్ట్ స్టాప్. అయినా కూడా మనం రిక్వెస్ట్ చేసి మన తీసుకొని 354 కేసులో ఖచ్చితంగా రిమాండ్ చేయాలని చెప్పేసి మనం చెప్తాము. ఠీకే, రిక్వెస్ట్ చేసి ఈ కేసులో ఏమైంది, ఈయన దగ్గర 4 సిమ్స్ ఉన్నాయి. పాక్సో కేసు అవగానే మీ అందరికి తెలుసు ఆయన ఉన్నారా 15 రోజు పారిపోయినట్టు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ అసోసియేట్స్ అందరూ ఇంట్రోగేషన్ అయితే ఏమంటున్నారు మాకు తెలియదు. ఆయన ఏమన్నారు అప్పుడు అడవిలో, ఈ శ్రీశైలం అడవిలో ఉండే నేను అంతా చెప్పును, నేను ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉన్నా నేను చెప్పలేను. బట్ నేను అడవిలో ఉండే, అడవిలో వల్ల నేను ఫోన్ మొత్తం స్విచ్ ఆఫ్ చేశాను. IMEI నంబర్ ఏదైతే ఉందో దానిలో నేను లేను. మొత్తం అటువైపు అడవిలో పోయి, శ్రీశైలం వైపు అడవిలో పోయి అటు పోయి నేను అప్పటి నుంచి అటే ఉన్నాను. అందుకే నాకు పోలీస్ వాళ్ళు దొరకలేకపోయారు. ఠీకే, ఎంత నిజమా అది ఇప్పటికీ నేను చెప్పలేను. ఇది ఆయన వర్జన్. ఠీకే, ప్లస్ బ్రదర్ కూడా ఉన్నారు, ఎల్డర్ బ్రదర్ ఉన్నారు. అప్పుడు కూడా దాచిపెట్టిన క్రమంలో మేజర్ పాత్రత ఆయన బ్రదరే. ఠీకే, బ్రదర్ మనం మార్నింగ్ కాదు నైట్లోనే తీసుకువచ్చాం. మనం బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీ బ్రదర్ అంతా మనం తెలుసుకోవడానికి మనం తీసుకువచ్చాం. ఏముంది ఎట్లా ఉంది అంతా తీసుకువచ్చాం. అక్యూజర్లో సిస్టర్ ఉంది, సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ ఉంది, వాళ్ళందరినీ తీసుకువచ్చాం. అమ్మ నాన్న ఉన్నారు, అందరినీ తీసుకువచ్చాం. వాళ్ళ అసోసియేట్స్ ఉన్నారు. ఇక్కడ ఈ ఊర్లో షాబాద్ లోకల్, నాగర్కుంట లోకల్ అసోసియేట్స్ ఉన్నారు. తాగిన వాళ్ళు 3-4 ఉన్నారు. నేను పేరు చెప్పట్లేదు బయటకి, బట్ వాళ్ళు ఆల్రెడీ మనం తీసుకొచ్చి ఇంట్రోగేషన్ జరుగుతుంది. మనం మాట్లాడుతున్నాం, ఇంట్రోగేషన్ జరుగుతున్నది. ఠీకే, నిన్న మొత్తం 1 by 1 మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎట్లా అయినాయి ఏమైనాయి మనం మొత్తం తీసుకుంటున్నాం. ఇదంతా చేస్తూ మనం ఇప్పుడు మార్నింగ్ 6:30 వరకు క్లియర్ కట్ వచ్చేసాం. 6:30 ఆయన ఫైనల్ లొకేషన్ ఎగ్జాక్ట్ ఇది లొకేషన్లో అటు ఉన్నారు. ఫోన్ ఆల్రెడీ రాత్రి 11:57లోనే స్విచ్ ఆఫ్ చేశారు. ఎవరు రిలేటివ్స్తో టచ్లో ఇప్పుడు లేరు. ఈజ్ నాట్ ఇన్ టచ్ విత్ ఎనీ రిలేటివ్స్. నాకు తెలిసిన వట్టు ఆయనకి ఐడియా ఉంది కాబట్టి డెఫినెట్లీ ఆయన ఫోన్ వాడే పరిస్థితిలో ఆయన అంత క్లేవర్ ఉన్నారు. ठीक है ठीक है बात कर रहा हूँ बात कर लेना एक बार सुनिए उनकी बात सुनिए सुनिए उनके बात ఇక్కడ బయట ఇచ్చింది మేము ఆ క్యాండిడేట్ గురించి మెయిన్గా క్యాండిడేట్ మాకు కావాలి అది సెకండ్ బయట ఇచ్చింది ఇక్కడ మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సంపి అంత చేసింది సిఐ కాంతారెడ్డి గారు ఎస్ఐ రమేష్ గారు ఎందుకు అంటే కేసు పెట్టినప్పటి నుంచి అప్పటి వరకు నేనే ఉన్నా సార్ ఫస్ట్ తీసుకొచ్చినప్పటి నుంచి నేనే పెట్టుకున్నాను కేసు పెట్టి పోక్సో కింద పెడదాము వీడు లంగా దొంగ అని చెప్పేసి వాళ్ళే మామూలని పోక్సో కింద అయితేనే లోపలికి పోతాడు అట్లా ఇట్లా అని చెప్పేసి పోక్సో పెట్టినాక పంపించేసి 1 వీక్ అవుతుంది నేను అడిగాను ఏమని మీకు రిమాండ్ తీసుకోలేదు సబ్మిట్ చేయలేదు పక్క కేసు స్టాండర్డ్ కేసు పెడతాను అన్నీ చేస్తాను అంటే వాడు బెయిల్ తీసుకొని బయట ఉన్నాడు అటని రమేష్ ఎస్ఐ ఆయనకు ఆ కేసు అప్పటి వరకు ఆ ఫైల్ అప్పటి వరకే ఆయన చేతిలో లేదు సార్ ఆయనకు అలాట్మెంట్ చేసి ఆ కేసుని కాంతారెడ్డి గారు ఆ కేసు అప్పటి వరకు ఆయనకు నాలెడ్జ్ లేదు ఆ కేసు పైన అప్పుడు ఫైల్ తెప్పించుకొని అప్పుడు ఎఫ్ఐఆర్ కాపీలో మెన్షన్ చేసిన ఇన్ఫర్మేషన్ చదువుతా ఉన్నాడు అంటే ఆ వారం రోజుల దాకా పండుకున్నాడు ఆయన ఒక నిమిషం అయిన తర్వాత మళ్ళీ అడిగాను మీరు ఒకవేళ మీరు వారం అయితే నెట్టుంది సంపుతాన్ని వేధిస్తుండు శాబాల చెక్కలు కొడుతుంది వాడు మాకు కనబడ్డాడు కానీ మీకు దొరకట్లేదు అంటే ఏడ కనబడ్డాడు చెప్పు మేము వస్తాం ఒక ఏడ కనబడ్డాడు చెప్పు మేము వస్తాం అని చెప్తాం అంటే శాబాద్ చివరస్తుల ప్రీవియస్ కార్డ్నే జిరాక్స్ అక్కడిక్కడ ఎక్కడ తిరుగుతున్నాడో నువ్వు సీసీ కెమెరా చెక్ చేయి వాళ్ళు వేస్ట్ చేయి ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ అన్నకు తెలుసు వాళ్ళనే ఎక్కించుకొని తిరుగుతుండు వాళ్ళ అన్నను పట్టుకో ఫస్ట్ వాళ్ళ అన్నను పట్టుకుంటే వాళ్ళు ఎక్కడో తెలుస్తుంది నువ్వు ఇప్పుడు స్టెప్ తీసుకోకపోతే ఈ వారం రోజులలోనే వాడు ఈ పని చేస్తాడు అని చెప్పేసి స్టాండర్డ్గా నేనే చెప్పాను నువ్వు భయపడకు నేను చూసుకుంటా నన్ను రమేష్ అనే ఆయన నాలెడ్జ్ లేదు ఆ కేసు మీద ఆయనకు ఆ కేసు గురించి మీరు అప్పుడు ఆయన చిన్న ఇన్ఫర్మేషన్ తీసుకోండి ఆ కేసు గురించి ఎట్లా మాట్లాడు సిగమక్క మాట్లాడతాడు ఎందుకంటే ఆయనకు తెలియదు ఆ కేసు ఎట్లా చేయాలి దాన్ని ఎట్లా ప్రొవిజన్ చేయాలి ఎన్ని రోజులకు రిమాండ్ చేయాలి ఎట్లా చేయాలి అమ్మాయిని ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి వాళ్ళకి ఎట్లా కౌన్సిలింగ్ ఇవ్వాలి కనీసం ఆ నాలెడ్జ్ కూడా లేదు ఆయనకి అట్లా అయిపోయిన తర్వాత 20 రోజుల నాటి మళ్ళీ మేము మళ్ళీ ఇవ్వాల్సి కలిస్తే అంటాడు ఆడు బయట తిరుగుతున్నాడు ఆల్రెడీ ఆడు భయపడి లేగా మీ దగ్గరికి రాడిగాడు నాకు తెలిసి భయపట్టాడు మీరు వెళ్ళండి జాగ్రత్తగా మీరేం మీ దగ్గర మీ జోలికి రాడు ఇది ఆయన చేసేది దీనికి సహకారం సపోర్ట్ కూడా సిఐ కాంతారెడ్డి గారు ఆయన అన్నాడు నాతోని సిఐ కాంతారెడ్డి
ఏమన్నాడు, ఖచ్చితంగా వీళ్ళు లోపలేస్తామే, నువ్వు బయటకు నువ్వు వెళ్ళిపో, ఎప్పుడు వచ్చినా వెళ్ళిపో నువ్వు. అదే మన సమస్యనే ఏమైంది, మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దా? అంత పెద్ద కేసు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దా? ఏం జరుగుతుంది ఏందని చెప్పరు. నువ్వు వెళ్ళిపోయిగా వెళ్ళిపో, కానిస్టేబుల్తో పంపించేస్తాను ఇట్లా భుజం మీద తగ్గి. ఏం న్యాయం వీళ్ళు చేసినట్టు ఒక్క నిమిషం మేము అడుగుతాము, మీకేం కావాలని అడుగుతున్నాం, మేము చెప్తాం. మీరు ఏం చేస్తారు? మామూలుగా సస్పెండ్ చేస్తారు, అంతకెక్కువ ఏం చేస్తారు? ఇప్పుడు ఆ సస్పెన్షన్ లెటర్ కూడా ఇమ్మీడియట్లీ ఇలాంటి మనకు ప్రజల మనని మనని ఇట్లా నిలదీస్తారని ఇలాంటి వాళ్ళ వల్ల ఇంకొకరికి బుద్ధి రావాలి. ఇలాంటి వాళ్ళని ఇప్పుడు మాకు సస్పెండ్ లెటర్ మీకు స్టాంప్ వేసి మాకు పబ్లిక్గా ప్రెస్కు చూపించండి, మాకు చూపించండి. ఈ క్యాండిడేట్ని ఇప్పుడు ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి మీరు ఒప్పుకోవాలి, ఖచ్చితంగా దీనికి ఖచ్చితంగా వానికి ఎన్కౌంటర్ చేస్తామని ఒప్పుకోవాలి. వాళ్ళ ఇంట్లో ఒక్కటే ఉంది, అందరినీ చంపేసారు. ఒక్కరికి ఏం సహకారం చేస్తారు, ఏం వికలాంగమే ఏం చేస్తారు అనేది మీరు పట్ట బయలుగా అందరికి చెప్పినాకనే మేము లేస్తాం. లేదు ఇది అవును, ఇది కాదని నిరూపించినా సరే సార్ మేము లేస్తాం. ఇక మీరు మాత్రం వాళ్ళని కాపాడకండి సార్, మమ్మల్ని కాపాడండి. మీ పోలీసు వాళ్ళని కాపాడుకోకండి, మమ్మల్ని కాపాడండి అంటున్నా. మీ పోలీసు వాళ్ళని కాపాడుకోకండి, వాళ్ళని తప్పిపోవాలి. అలాంటి వాళ్ళ వల్ల ఇంకొక నలుగురు ప్రాణం పోతుంది. అలాంటి వాళ్ళ వల్ల వల్ల ఇంకొక నలుగురు నాశనం అయిపోతారు సార్. అలాంటి పోలీసు వాళ్ళ వల్ల ఇంకో నలుగురు నాశనం అయిపోతారు. ఇది కూడా బ్యాన్ నేమ్ సార్, పోలీస్ సంస్థలు అంటాం మేము. మంత్రి కూడా ఏం చేస్తున్నారు అసలు? ఇంత జరిగితే కూడా సార్ నేను లైవ్ లో నేను వచ్చి కనుక్కున్నా ఫోన్ చేస్తే కూడా నువ్వు అట్లా మాట్లాడతామే మేము చూసుకుంటామని చెప్పినా కదా. ఏం మాట్లాడాలి కేసు గురించి ఇక్కడనే ఉంది అమ్మాయి. అమ్మాయికి సంబంధించి ఏం చేయాలని దానిపైన మీరు ఇప్పుడు అన్నారు కాబట్టి నేను జిల్లా కలెక్టర్ మాట్లాడినా అమ్మాయికి మన ఎవరు లేదు, అమ్మాయికి ఏం న్యాయం చేద్దామని దానిపైన
అరే ఎందుకు ఆపుతారు సార్? మా వాళ్ళు ఎందుకు ఆపుతారు? మీరు ఎట్లా న్యాయం చేస్తలే కదా, అందరూ వచ్చి మాట్లాడతారేమో. మరి ఏడ న్యాయం జరుగుతుంది? మరి మేము ఎవరికి చెప్పాలి? పోలీసులకి చేసి ఎవరికి చెప్పాలి? అలాగే చెప్పుకున్నాం, వస్తున్నారు మా దగ్గరికి. లెటర్ చూపించాలి. ఎందుకు? మీకు అధికారం ఉంది కదా సార్, సస్పెండ్ చేయాలి. ఇలాంటి వాళ్ళని ఉంచొద్దు, ఇలాంటి వాళ్ళని ఉంచొద్దు. చేద్దాం కాదు సార్, మేము ఒప్పుకోం. ఎందుకు వాళ్ళు రియల్ ఎస్టేట్ అని హక్కుకు పనిచేస్తారు తప్పితే ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి పనిచేయరు. మీరు కేసులు ఇవ్వండి 1 year నుంచి ఏం సాల్వ్ చేసిరు, ఎన్ని సెటిల్మెంట్ చేసిరో తెలుస్తుంది. మేము ఊకనే తెలుస్తలే, మేము చదువుకున్నాం, డిగ్రీలు పాస్ అయినా, మేము కూడా అవేర్నెస్ ఉంది మాకు కూడా. మీరు తెలుసుకోండి సార్. మేము బాధలు ఉన్నాం, మాట్లాడుతున్నచ్చు. మేము బాధలు ఉన్నప్పుడు మాట్లాడుతున్నచ్చు. హక్కుల్లో పోయి తెలుసుకోండి. మీరు 6 పాదాలు తీసినాక మింగల్ నీళ్ళు తాగినాక సప్పుడు పట్టుకోవాలి. మేము మొత్తం అవి ఎక్కువ చేస్తున్నాం. నేను ఇక్కడ వచ్చాను, ఇప్పుడు నేను కోఆర్డినేట్ చేయలేకపోతున్నా. బికాజ్ నా టీం మొత్తం 10 టీంని నేనే కోఆర్డినేట్ మాట్లాడడానికి నేను డైవర్టెడ్ ఉన్నాము. మీరు ఇక్కడ ఏం చేయకుండా మీరు చెప్పారు సిఐ పైన చెప్పారు చర్యలు తీసుకున్నారు. సార్ ఇక్కడే ఉన్నారు. నేను చెప్పాను సరికి నిర్లక్ష్యం ఉంటే నేను డెఫినెట్లీ నేను మార్నింగ్ కూడా చెప్పాను. కలెక్టర్ గారితో నేను కూడా మాట్లాడాను. ఈ కుటుంబానికి అన్ని విధంగా సహకారం ఇవ్వడం మా బాధ్యత. నేను కలెక్టర్ గారితో మాట్లాడాను. కలెక్టర్ గారు కూడా హామీ ఇచ్చారు. కల్పిస్తాను. ఇక్కడే ఎంత దూరం అవసరం లేదు. పోలీసు వాళ్ళ మీద నమ్మకం లేదు, వేరేదేం లేదు మాకు. అక్కడ ఓటు సెటిల్మెంట్ అవుతుంది. వాళ్ళు మొత్తం సెటిల్మెంట్ బ్యాచ్, వాళ్ళు మొత్తం చాలు.